హే హావా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ నైట్ హీరో గారు అయితే మన పక్కనే ఉన్నారు. మోటివేషన్, మీ ఇన్స్పిరేషన్ మూవీస్లోకి రావడానికి, యాక్టర్ కావడానికి ఎవరండి? అందరూ అందరూ ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క విషయం నాకు నేర్పించి అందరూ ఇన్స్పిరేషనే. ఓకే. అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అదే చెప్తున్నానుగా, బికాస్ యూ కెన్ నాట్ నేమ్ ఎనీ వన్, యూ కెన్, బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ యూనిక్నెస్ అండ్ దట్స్ వై దే ఆర్ అ స్టార్. ఓకే. అండ్ కొంతమంది హీరోల పేరు చెప్తా ర్యాపిడ్ ఫైర్, వాళ్ళు చూస్తే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు. అది మాస్ ఏంటి, బ్రిలియంట్ ఈస్, ఐ జస్ట్ లవ్ హిమ్. టైగర్ ఎన్టీఆర్ గారు. The way he delivers power packed energy in screens is just amazing, because whenever I see any film of his, it'll be breathtaking. Yeah. అండ్ దేవరా గ్లిమ్స్ చూసారా? Of course, yes. అసలు బీభత్సంగా ఉంది. ఓకే. అండ్ మహేష్ బాబు గారు. Oh yes. He can handle the class he can deliver it in a mass way, and I've been like పోకిరి ఇక్కడే చూసాను, పోకిరి దూకుడు అన్నీ ఇక్కడే చూసాను. ప్రభాస్ గారు. So the stardom that he has, that he delivered, is humongous. He has become like huge after Bahubali. He's brilliant. పుష్పరాజ్ నేషనల్ అవార్డ్ విన్నర్. He's just ఇప్పుడే చెప్పానుగా, the amount of energy is just పవర్ బాంబ్. ఓకే. అండ్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది, బట్ మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా మంచి విషయం, బికాస్ హీస్ బీన్ లైక్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లైక్ సచ్ అ లాంగ్ టైమ్. హీస్ బీన్ ఇన్స్పైరింగ్ ఫర్ లైక్ 2-3 generations. He has done literally everything, like you name it, he would have done it. So he is a right candidate to do. Yeah. అండ్ ట్రూ లవ్ సినిమా గురించి మన తెలుగు ఆడియన్స్కి